నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక ముగ్గురు పెద్దవాళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాలినడకన. చాలా రోజులు ప్రయాణం చేసి అలసిపోయి ఒక ఊరిలో ఒక ఇంటి ముందున్నటువంటి అరుగు మీద కూర్చుని సేద తీర్చుకుంటున్నారు. వారిని చూసి ఆ ఇంటావిడ, "రండి, లోపలికి రండి. బాగా అలసిపోయినట్టున్నారు. ఆకలితో కూడా ఉన్నట్లున్నారు. వేడివేడిగా భోజనం చేద్దురు గాని" అని పిలిచింది. అప్పుడు ఆ ముగ్గురిలో ఒకాయన లేచి, "అమ్మా, అడక్కుండానే అన్నం తినడానికి పిలిచినటువంటి మీకు అనేక వందనములు. కానీ మా ముగ్గురిలో ఒక్కళ్ళమే మీ ఇంట్లోకి వస్తాం. అదిగో, నా పేరు ప్రేమ. ఆయన పేరు గెలుపు. అదిగో, ఆయన పేరు ఐశ్వర్యము. మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించు. వారికి తృప్తి తీర కడుపు నిండా భోజనం పెట్టి సంతోషపెట్టు" అనేసరికి ఆ ఇంటావిడ ఆశ్చర్యపోయింది. వీరేదో విచిత్రంగా మాట్లాడుతున్నారు. బహుశా వీళ్ళు మామూలు మనుషులు కారు. ప్రేమ, గెలుపు, ఐశ్వర్యము రూపాల్లో వచ్చిన దేవతలు అయుంటారు అనుకుని సంతోషంతో పొంగిపోతూ లోపలికి పరుగున వెళ్ళి ఈ విశేషాన్ని తన భర్తకు చెప్పింది. అది విన్నటువంటి భర్త పారవశ్యంతో, జీవితంలో గెలుపే ముఖ్యం కాబట్టి ఆ గెలుపు అనే ఆయన్ని లోపలికి పిలుద్దాం అన్నాడు. దానికి ఆ ఇంటావిడ, "అందరూ చెప్తుంది మనం ఎప్పుడూ వింటాం కదండీ, ధనమూలమిదం జగత్ అని. కాబట్టి ఐశ్వర్య దేవతని పిలుద్దామండి లోపలికి" అంది. ఆ లోపల కోడలు వీళ్ళిద్దరి మాటలు వింటోంది. వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, "మావయ్య గారు, అత్తయ్య, జీవితంలో మనిషికి గెలుపు కావాలి, గుర్తింపునిస్తుంది. ఐశ్వర్యం కావాలి, సుఖ జీవనాన్ని ఇస్తుంది. కానీ ఈ రెండింటికన్నా కూడా ప్రేమ అనేదే ముఖ్యమైనది. ఎందుకంటే సమస్త లోకానికి కావలసింది ప్రేమ" అని సలహా ఇచ్చింది. వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి, "మీలో ప్రేమ అనేవాళ్ళెవరో వారు లోపలికి రండి. తృప్తి తీరా, కడుపు నిండగా, మధుర పదార్థాలతో మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ మా ఇంట భోజనాన్ని ఆరగించండి" అని సాదరంగా ఆహ్వానించాడు. ప్రేమ అనే వ్యక్తి లోపలికి వచ్చారు. ఆ వ్యక్తి వెనుకనే గెలుపు, ఐశ్వర్యము, వారిద్దరూ కూడా లోపలికి వచ్చారు. అది చూసి ఇంటామెకి ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆ ముగ్గురు కూడా ముక్త కంఠంతో ఇలా చెప్పారు, "మీరు గెలుపు లేదా ఐశ్వర్యాలలో ఒకరిని కోరి ఉంటే అసలు మేమంతా బయటే ఉండిపోవాల్సొచ్చేది. కానీ మీరు ప్రేమని పిలిచారు. పిలవడం వలన ఆ ప్రేమ వెంటే మేము మీరు పిలవకపోయినా లోపలికొచ్చాం. ఎందుకంటే ప్రేమ ఉన్న చోటే గెలుపు ఉంటుంది. ప్రేమ ఉన్న చోటే ఐశ్వర్యం ఉంటుంది.
కాబట్టి మేము ముగ్గురం కూడా అంటే ప్రేమ, గెలుపు, ఐశ్వర్యము మీ జీవితానికి నిండుగా సమకూర్చి మీకు ఆనందాన్నిస్తాం అని వాళ్ళు ఆ ఇంట భోజనం చేసి వారిని అనుగ్రహించారు.